ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి వేళ మనం అంతా కూడా క్షేమంగా ఇంటికి చేరినందుకు, దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి సంరక్షించి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. దేవుడు గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు కనుకని దినమంతయు మనతో ఉంటున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన నిరంతరము నీ రాకపోకలు యందు ఆయన కాపాడే దేవుడు. నీ కుడి ప్రక్కను ఆయన నీడగా ఉండే దేవుడు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నిన్ను కాపాడే దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. నిజంగా కేవలం దేవుని యొక్క కృపచేతనే మనం ఈ లోకంలో ఇప్పుడు ఈ స్థితిలో ఉంటున్నాము. నువ్వెక్కడున్నా సరే, ఏ ఇంట్లో ఉన్నా, ఏ పరిస్థితులలో ఉన్నా, దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను అనుక్షణం కూడా కాపాడుతూ నిన్ను దృష్టిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ రాత్రి ప్రార్థనలో మీరందరూ ఏకీభవిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి వందనములు. ఈ దినం దేవుడు ఒక మంచి వార్తను దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము అని దావీదు అడుగుతున్నాడు. దేవుడైతే మనము ఆయన ఎరిగిన వారం కనుక ఆయన కృపను, మరి యథార్థ హృదయమై మనం ఉన్నట్లయితే ఆయన నీతి మనకు ఎడతెగక నిలుస్తుంది. మరి ఆ విధంగా ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన యొక్క జీవితాలలో దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క యథార్థత నిరంతరము ఉండాలి, మనతో ఉండాలి, మనతో నడుస్తూ ఉండాలి అని అనుకుంటే మనం తప్పకుండా దేవుని సన్నిధిలో యథార్థ హృదయమై ఉండాలి. దేవుని సన్నిధిలో యథార్థంగా అడిగేవారంగా ఉండాలి, నిజంగా మొరపెట్టేవారంగా ఉండాలి. హిజ్కియా మొరపెట్టాడు, అతడు తప్పకుండా తనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ను పొందుకున్నాడు. మరి మనము ఏ విధంగా చేస్తున్నామో? మరి కీర్తనాకారుడైతే దావీదు దేవుని యొక్క గొప్ప కృపను పొందుకుంటున్నాడు. దేవునికి అతని పట్ల ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి అతడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క ప్రేమ, కృప ఆయన పట్ల అనుక్షణం ఉన్నదని అతడు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునితో మనకు ఎలాంటి సంబంధం మనకున్నదో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము ఆయన పట్ల విశ్వాసం ఉంచితే ఆయన మనల్ని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాడు కదా, అది మనం గుర్తించగలం. ఆయన అందరినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తున్నాడు. ఆయన లోకంను ఎంతో ప్రేమించాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన సృష్టే కదా, అందుకని ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే మనము గుర్తించి ఎప్పుడైతే ఆయనతో మరి వ్యక్తిగత సంబంధాన్ని పెంచుకుంటామో అప్పుడు ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ఇంకా ఎక్కువగా సంతోషించగలము, ఇంకా ఎక్కువగా ఆనందించగలము, ఇంకా ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలము. ఎందుకంటే ఆయన సృష్టిస్తేనే మనం ఈ లోకంలో ఉన్నాం. ఆయన మనల్ని నిర్మించిన రీతి ఎంత ఆశ్చర్యకరము, ఎంత అద్భుతకరము, అదంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకు నిత్యము ఎల్లప్పుడూ ప్రతి విషయంలోనూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే ఆయన మన స్తుతులపైన ఆసీనుడైన దేవుడు కదా, మనకు తప్పకుండా సహాయం చేసే దేవుడు. ఈ రాత్రి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి వార్తను బట్టి దేవునికి వందనములు చెల్లించుకుందాం. మరి దేవుడు మన పట్ల అదే కృప, అదే నీతి, అదే ప్రేమ మన పైన ఎడతెగక నిలవాలని కీర్తనాకారుడు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఆ విధంగానే మనం కూడా కోరుకుందాము. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మనల్ని అందరినీ కూడా క్షేమంగా ఇంటికి చేసిన దేవునికి వందనములు. ఆయన మనల్ని ఈ దినము ఎంతగా కాపాడాడు, ఏ విధమైనటువంటి పరిస్థితులలో నుంచి మనల్ని కాపాడాడు. మన మాటలు, మన యొక్క క్రియలు, మన యొక్క తలంపులు, మన యొక్క స్కిల్స్, దేవుడు మనకి ఇచ్చినటువంటి జ్ఞానము, మనం ఎవరితో ఎలా మాట్లాడామో అదంతా కూడా జ్ఞాపకం తెచ్చుకుందాం. అదంతా కూడా దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు మరి అధికారులతో మాట్లాడడానికి మనకు శక్తినిచ్చాడు. కలీగ్స్తో ఏ విధంగా వ్యవహరించాలో నేర్పించాడు. మరి డాక్టర్లకు సర్జరీలు చేసే సమయంలో సహాయం చేశాడు. ఎంత గొప్ప అద్భుతమైన స్కిల్స్ వారికి అనుగ్రహించాడు. పిల్లలకు పరీక్షలు రాస్తుండగా వారికి ఇచ్చినటువంటి జ్ఞానము, వారికి ఇచ్చినటువంటి చక్కటి మరి రైటింగ్, మరి వారు రాసిన విధానము, ఎంతో కాన్ఫిడెంట్గా వారు ఉన్న విధానము, దీనంతటిని బట్టి కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రార్థిద్దామా? పరిశుద్ధుడా,
గొప్ప దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు. నాయనా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడవు తండ్రి. మా పట్ల ఎంత కృప చూపిన దేవుడు. మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇంటికి చేర్చావు నాయన. ప్రభా, ఈ దినమంతా కూడా మా పనులలో మాకు తోడైనావు తండ్రి. మా పరిస్థితులలో మేము అధికారులతో మాట్లాడినప్పుడైనా, కొలీగ్స్తో మాట్లాడినప్పుడైనా తండ్రి, ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానం అనుగ్రహించినావు. టీచర్స్కి అయితే టీచింగ్ ప్రొఫెషన్లో వారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు నాయన. కృప చూపించారు దేవా, నీకే స్తోత్రములు తండ్రి. మా ప్రభా, ఎంత ప్రేమతోనైనా మమ్మల్ని నడిపిస్తున్నారు. కునకక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నారు. దేవా ప్రభా, నిరంతరము మా రాకపోకలందు తోడుగా ఉంటున్నారు తండ్రి. ప్రతి విద్యార్థికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. ఎంతోమంది నాయన పరీక్షలు చక్కగా రాస్తున్నందుకు నీకు వందనములు ప్రభా. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సిద్ధపడుతుండగా వారికి మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి నాయన, వారికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు. డిస్ట్రాక్షన్స్కు గురి కాకుండా మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, పరిశుద్ధుడవు నాయన, నీతిమంతుడు, నీ నీతి మా పైన ఎడతెగక నిలిచినట్లుగా సహాయం చేయండి. నీ కృప మా ఎడల ఎడతెగక నిలిచినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి ఎంతమంది అయితేనైనా కృతజ్ఞతతో నీ సన్నిధిలో ఉన్నారు. అవును, ఉద్యోగాలు దొరికిన వారు కొందరు, వివాహ సంబంధములు కుదిరినట్లుగా కొందరు, సంతానం కలుగుతున్నదన్న వార్త విని కొందరు. ఎంతమంది ప్రభా నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి కృతజ్ఞతాస్తుతుల మీద మీరు ఆశండమైన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభా, వారిని ఆదరించండి. వారి ఎదుట ఉన్నటువంటి ప్రతి మార్గంలోనైనా మీరు వారిని నడిపించమని, ప్రతి విషయంలో కూడా జయము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ప్రభా, ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి క్షేమకరమైన సుఖవంతమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, కుటుంబాలలో మీరు ఎంతగానో సంతోషాన్ని నింపినందుకు వందనాలు. ఏ ఇంట్లోనైనా సంతోషం లేకపోతే తండ్రి, వారందరూ కూడా కలిసి ప్రార్థించడానికి వారి హృదయాలలో ప్రేరేపణ దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. నీ పరిశుద్ధాత్మను ఆ ఇంటిపైన యేసు నామములో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రభానైనా ప్రతి ఒక్కరిని ప్రభా మీరు సంధించండి దేవా. ప్రతి కుటుంబంలోనైనా ఉన్నటువంటి మనస్పర్ధలను, మనస్తాపాలను, ఎలాంటి సమస్యలు ఉంటాయోనైనా మాకు తెలియదు. ఒక్కొక్క కుటుంబంలోనైనా రకరకాల సమస్యలు తండ్రి. అయితే ఆ సమస్యలను గురించి ఎంతమంది కృంగుదలకు గురవుతున్నారో మాకు తెలియదు తండ్రి. దేవా, దయ ఉంచండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి, ఏ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య నుంచి విడుదల ఈ శ్రమంలో కలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా ప్రభా, ప్రతి కుటుంబానికి రాజువు నీవే, ప్రతి కుటుంబానికి అధికారివి నీవే. ప్రతి కుటుంబం కూడా నీ కంట్రోల్లో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎప్పుడైతే మేము నీ అధికారానికి ఒప్పుకుంటామో అప్పుడు తండ్రి మీరు మా కుటుంబాన్ని సంతోషంతో, సమాధానంతో నింపుతారు నాయన. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని తండ్రి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించి తండ్రి నిన్ను తమ యొక్క లో ఉంటున్నారు తండ్రి. వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి నీవు దయగల దేవుడవు తండ్రి. వారి పట్ల అధికమైన ప్రేమను కుమ్మరించి నీ స్వస్థత హస్తమును తాకి వారిని ముట్టి స్వస్థపరిచి తండ్రి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రభా. వారు కుటుంబ సభ్యులు ఎంత మరి ఆందోళన చెందుతున్నారో దాన్ని బట్టి నీ సందులో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. వారికి ఆర్థిక భారాలు ఉంటాయి, వాటన్నిటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతమంది అయితేనైనా ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో, అనారోగ్యములకు గురయ్యారో వారందరికీ కూడా నేను వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వారికి మీరు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఎంతోమందినైనా మరి తమ ప్రియులను కోల్పోయినటువంటి వారు దుఃఖంతో ఉంటుండగా ఆ దుఃఖాన్ని తీర్చగలిగిన వాడవు నీవే తండ్రి. తండ్రి వలె, తల్లి వలె ఆదరించే దేవుడవు నీవే తండ్రి. వారికి ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని మీరు తొలగించగలిగిన శక్తిమంతుడవు ప్రభానైనా. వారిని ఆదరించి కృపతో నడిపించండి. కోలుకోవడానికి కావాల్సిన శక్తిని అనుగ్రహించండి తండ్రి. సమస్యలన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
దేవా ప్రభా, ఏ ఇంట్లో ఏ కుటుంబంలోనైనా మరి అనేకమైన సమస్యలతో ఉన్నారో, అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో ఉన్నారో ఆ కుటుంబాలన్నింటిలోనైనా మీరు తండ్రి ఏ శ్రమంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు అద్భుతములు చేయి దేవుడు. ప్రతి విషయంలోనైనా సాతాను తాకిడి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక. ప్రతి ఒక్కరిని మీరు దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నాయన, సహాయం చేయగలిగిన గొప్ప శక్తిమంతుడు. సహాయం చేయండి తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరూ కూడా అప్రమత్తతతో చక్కగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలు చేస్తున్నటువంటి వారిని క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నాయన మరి దూర ప్రయాణాలు చేస్తున్నారు. మరి తండ్రి, మరి ఏ ప్రయాణమైనా సరే, మరి ఏ మార్గాన ప్రయాణిస్తున్నప్పటికీ తండ్రి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి డ్రైవింగ్ చేస్తున్న వారికి అప్రమత్తత అనుగ్రహించండి. వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా. మరి ఎంతోమంది ప్రభా మరి నిరాధారులుగా, నిరాశ్రయులుగా తండ్రి, మరి ఒంటరి తల్లులుగా, ఒంటరి మహిళలుగా ప్రభా, ఇండ్లలోనైనా కొన్ని భయంకరమైన అబ్యూజెస్కు గురవుతున్నటువంటి వారు తండ్రి ప్రభా, మగవారి చేత మరి ఆ భయంకరమైన అబ్యూస్కు గురవుతున్నటువంటి పిల్లలు తండ్రి, చిన్నారులు, ఆడపిల్లలు తండ్రి, మా ప్రభానైనా స్త్రీలు తండ్రి, అలాంటి జీవితం ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో తండ్రి మీరు ఇంటర్వ్యూని కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతం జరిగించండి. మరి మీరు తగిన మరి చర్య తీసుకోమని ప్రార్థిస్తున్నాం. నీవు సమస్తం చేయగలవు ప్రభా. ప్రతి ఒక్కరి హృదయం మీకు తెలుసు. ఎవరెవరు ఎలాంటి హృదయంతో నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి ఎన్నో విషయాలపైన కృంగుదలతో ఉండి మరి ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధతో, ముఖ్యంగా ప్రభా బిజినెస్లో లాస్ వచ్చిందని కొంతమంది, మా ప్రభా తండ్రి ఉద్యోగాలు రాలేదని కొంతమంది, వివాహాలు కుదరలేదని కొంతమంది, సంతానం లేదని కొంతమంది తండ్రి, అనేకమైనటువంటి విధాలుగా ప్రభా మరి బాధతో, కృంగుదలతో ఉన్నారు. అలాంటి వారిని లేవనెత్తమని ధైర్యం అనుగ్రహించండి ప్రభా. వారికి కావాల్సినటువంటి నీ పట్ల విశ్వాసాన్ని అధికం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. విశ్వాసంతో ఎదురు చూడడానికి సమస్తము మీరు తగిన కాలంలో చేస్తారు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు. రక్షణ లేని వారి గురించి ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు మీరు చూస్తున్నారు దేవా. వారిని బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు సంధించండి. మీరు వారి హృదయాన్ని తాకండి, హృదయాలను తెరవండి, మనోనేత్రాలను తెరవండి, వారికి రియలైజేషన్ అనుగ్రహించండి, సిలువ విలువ తెలుసుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి వ్యసనాలకు గురైనటువంటి వారికి ఆ వ్యసనంలో నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక. భయంకరమైన వ్యసనాలు ప్రభా మరి తండ్రి, ఎంతోమంది నాయన ఆల్కహాల్కు, డ్రగ్స్కు ప్రభా, గేమింగ్కు నాయన, స్మోకింగ్కు, మరి కొంతమంది నాయన భయంకరమైన ఇంటర్నెట్ చూడడంలో తండ్రి, మరి పోర్నోగ్రఫీ ఇలాంటి వాటన్నిటికీ బలి అయి మా ప్రభా భయంకరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి ప్రభా. నాయన భ్రష్టత్వంలో ఉన్నారు దేవా. దయ ఉంచండి, వారిని లేవనెత్తండి. మీరు ప్రేమించే దేవుడు తండ్రి, దయ ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. ఈ రాత్రి మేము పడుకుంటున్నాం, నిద్రించబోయే ముందు తండ్రి నిన్ను ప్రార్థిస్తుండగా తండ్రి మా ప్రార్థనలు ఆలకించమని, మీరు ఆలకించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. రాత్రి వేళ మేము నిద్రించేటప్పుడు మాకు మరి నీ యొక్క కాపుదల, భద్రత ఉందని నమ్ముతున్నాం. ఎందుకంటే నాయన మీరు కొనుకక నిద్రపోయే దేవుడు, కొనుకక నిద్రపోక మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడే దేవుడు మా తండ్రి దేవా. నిరంతరము నాయన మాకు తోడుగా ఉండే దేవుడు. ఏ తెగులు మీ గుడానికి రాకుండా కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మా తండ్రి దేవా. మరి రాత్రి వేళ కలుగు భయముల నుంచి తప్పించి రక్షిస్తానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నీకే వందనములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి ప్రభా, మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడకపోతే మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే తండ్రి. మీ యొక్క కాపుదలకు మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం దేవా. రాత్రివేళ మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడం తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. మా ప్రాణములను, శరీరములను సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాము దేవా ప్రభా. మరి మంచి నిద్రతో ఉదయకాలంన సజీవులుగా, ఆరోగ్యముగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళాలి. మరి రేపటి దినాన మేము చేయవలసినటువంటి కార్యములన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా జయప్రదంగా నడిపించమని
మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.